రుణమాఫీ కూడా మోసం చేసిండు, దేవుని మీద ఒట్టు పెట్టి. మా మెదక్ ఏడుపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, ఇడిపోతే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, చర్చి మీద మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, భద్రాద్రి రాముల వారి మీద ఒట్టు పెట్టి సగం మంది కూడా రుణమాఫీ చేయలే. ఇయ్యాల నేను అనుకుంటున్నా ఇక్కడికి వస్తాడేమో నంగనూరుకు మొత్తం రుణమాఫీ కానీ రైతులందరినీ పట్టుకొచ్చి అడిగిద్దాం అనుకుంటున్నా. ఒక సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో 22,000 మందికి రుణమాఫీ కాలే, 22,000 మందికి రుణమాఫీ కాలే. రేవంత్ రెడ్డికి వచ్చి కదా బాగుండు, ఆ రుణమాఫీ కాని వాళ్ళని 22,000 మందిని పట్టుకొని తెచ్చి అడుగుదాం అనుకుంటున్నాను. అయిపోయినట్టుంది కదా, దేవుడి మీద ఒట్టు పెట్టింది కదా. మరి యాదాద్రి దేవుడి మీద ఒట్టు పెట్టిన బిడ్డ, మరి ఒక్క మా కాన్స్టిట్యున్సీలనే 22,000 మందికి రుణమాఫీ కాలేదని మొత్తం 22,000 మందిని ఇంటికి పట్టుకొని వద్దాం అనుకుంటున్నా. ప్లే కార్డులు పట్టుకొని 22,000 మందిని పట్టుకొస్తే అప్పుడు ఏం చెప్తారో చెప్పాలి కదా. చెప్పినాకనే వండుతాం, ఇక పొడిచేది లేదు. ఇక ఇచ్చినవా ఇయ్యలేదా ఎప్పుడుతో చెప్పాలి. ఇక మరి చేసినా అని చెప్తున్నావు కదా. ఇక ఎంతమంది పోలీసులను తెచ్చుకుంటాడో, ఎంతమందిని పట్టుకొని వస్తాడో, గాలి మోటార్లు వస్తాడో, ఎత్తాడో రానిగా చూద్దాం. 22,000 మంది మా నియోజకవర్గంలో రుణమాఫీ కానీ రైతులందరినీ పట్టుకొస్తాం. అందరికీ ఏదో మాట బరాబర్ చెప్పినాకనే ఇటు వెళ్ళిపోవాలి, అంతేకాదు. నా అర్థమే ఉండే ఫ్యాక్టరీ ఆగింది. ఇప్పుడు ఇది అలవాటు 3 నెలలు ఏదో ఇబ్బంది. ఇప్పుడు జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుడు, ఏడా ఇంత బ్రిడ్జ్ కనబడగానే కత్తిరించుడు, ఏడ కేసీఆర్ రోడ్ అయ్యగానే దాన్ని కత్తిరించుడు, ఏడన్నా దవాఖానే మనం కట్టిందంటే దాన్ని కత్తిరించుడు, ఇది మనం కట్టిందంటే దీనికి కత్తిరించేందుకు వస్తాడు. ఇడికి రిబ్బన్ కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతుడు. ఆయన కట్టింది ఏమైనా అనేది ఉన్నదా? ఇలా ఒకటి రిబ్బన్ జేబులో పట్టుకొని తిరుగుడు తప్ప ఏమైనా ఉన్నదే. ఆయన వచ్చిన ఇడేం ఆగేది లేదు, రాకుండా ఆగేది లేదు, నడుతూనే ఉండేది. కొత్తగా నడిచేది ఏముంది, ఆపేది ఏముంది, ఆయన ఇచ్చేది ఏమున్నది.